ఇదేంది అధ్యక్ష, అసెంబ్లీ సమావేశంలో సీరియస్నెస్ ఏది? సభలో 25 మంది కంటే తక్కువ సభ్యులు, అందుబాటులో ఒకరిద్దరు మంత్రులు మాత్రమే, అర్థవంతమైన చర్చలు కరువు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నిండుగా సభ. మీరు సభకు వచ్చే ఉద్దేశం లేకపోతే సభను వాయిదా వేయండి. స్పీకర్ గారికి నాదొక విన్నపం. అది ప్రజలు ఇచ్చినటువంటి ట్యాక్స్ రూపంలో కట్టినటువంటి డబ్బులు, పాపం వాళ్ళు వాళ్ళ కాయ కష్టంతో ఇచ్చినటువంటి డబ్బులతోటి ఈరోజు అసెంబ్లీ నడుస్తూ ఉంది. మీరేమో ఈ ఎమ్మెల్యేలు 119 మంది ఎమ్మెల్యేలేమో ఒక్కరు రారా, ప్రజలు ఇచ్చినటువంటి ప్రజలు ట్యాక్స్ డబ్బులతోటి ఒక్కరోజు కనుక మీకు శాలరీ లేట్ అయితే మాగం చేస్తారు. అలవెన్స్లు, శాలరీలు, మీ గన్మెన్లు, మీ పిఏలు, ఆ పిఎస్లు, అది ఇది అనుకుంటా ప్రజలు ట్యాక్స్ల డబ్బులను దొబ్బి తింటా ఉన్నారు ఎమ్మెల్యేలు అంతా కూడా. ఎక్కడ పోయినరా నాకు అర్థం కాదు. 25 మంది ఉంటే మిగతా ఎమ్మెల్యే వేరు ఉండాలి. 100% అటెండెన్స్ ఉండాల్సిందే. ఎవడైనా రాకపోతే ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. దానికి ఒక చట్టం తీసుకురండి. ఏం చేస్తారో నాకు అది. మిగతా రోజులంతా కూడా కాన్స్టిట్యూషన్లో ఉంటారు కదా, వదిలేయండి. ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా ఉండి అసెంబ్లీ సమావేశాలు అయినాక 2-3 రోజులు కాదు, వారం రోజులు ఉండండి. ఉండి మీ పనులేమో చక్కదిద్దుకోండి. మీరేమైనా ఉంటే జల్సా ఉండి చేసుకోండి. ఏది లేదు, 25 మంది ఉంటారు. అర్థవంతమైన చర్చలు లేవు, ఏవి లేవు. ప్రజా సమస్యలపైన కనీస చర్చలు లేవు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో సీరియస్నెస్ కొరవడిందన్నటువంటి చర్చ జరుగుతున్నది. శాసనసభ్యులు నిత్య సభకు వచ్చి తమ నియోజకవర్గ సమస్యలపై గలమెత్తాలి, సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలపై అవగాహన పెంచుకోవాలి. కానీ సభ్యుల్లో ఈ అవగాహన కొరవడిందన్న విమర్శలు వస్తున్నాయి. సభ్యులు సభను పెద్దగా సీరియస్గా తీసుకోకుండా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు, ప్రజాధనం వృధా చేస్తూ ఉన్నారు. దయచేసి దీనిపైన వెంటనే చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.